ఇది ఒకటే కదా కేసీఆర్ పేరు లేకుండా చేయగలిగింది. తెలంగాణ ఉన్నంత కాలం శాశ్వతంగా ఈ భూమి మీద కేసీఆర్ పేరు ఉండి తీరాల్సిందే. కట్టిన కలెక్టరేట్ కూలగొడుతున్నాం, తెచ్చిన మిషన్ భగీరథం లేకుండా చేస్తున్నాం, కట్టిన ప్రాజెక్టులను మొత్తం కూలగొడుతున్నాం, కేసీఆర్ వేసిన రోడ్లను దోవేస్తున్నాం, కేసీఆర్ పెట్టిన మెడికల్ కాలేజీ రద్దు చేసి మొత్తం బిల్డింగ్లు కూలగొడుతున్నాం. కేసీఆర్ పేరు లేకుండా చేయలేరు కదా. ఇవాళ మీరు అనుభవిస్తున్న పదవులు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణ మంత్రులు అన్నింటినే అందులో ప్రతి అక్షరంలో కేసీఆర్ పేరు ఉంటుంది. ఇది వీళ్ళ దుగ్ధ. భారతదేశంలో అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఏది అనగానే తెలంగాణ రాయాలి చచ్చుకుంటా. అంటే కేసీఆర్ నాయకత్వంలో విజయం సాధించబడింది. తెలంగాణలో ఇంటింటికి నీళ్ళు ఇస్తున్న, మంచి నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం ఏది? భారతదేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న, దాంతోపాటు ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం ఏది? తెలంగాణ రాయాలి. ఎవరి పేరు రాస్తావు? కేసీఆర్ పేరు రాకపోతే. ఇప్పటికి కూడా అక్కడ సరార్థం కాటన్ విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తున్నారు. ఎందుకు? ఎవరు కట్టిండంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు కట్టిన రాసుకుంటాడా? రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు రాసుకుంటారా? ఆర్ట్స్ కాలేజ్ ఎవరు కట్టినరు అంటే ఎవరి పేరు రాస్తారు? చెప్పేస్తారా నిజం పేరు? కానీ ఏది చెరపలేమని తెలిసినా కేసీఆర్ గారికి ఏదో మసిపోయాలని ఒక చిల్లర ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ రోతరాతలను నిర్వహిస్తున్నా. నిజమే, నేను అడుగుతున్నా, ఎందుకో మరి నీకు దమ్ముంటే మీరే ప్రెస్ పెట్టి చెప్పలేదు? మీ ముఖ్యమంత్రి, మీ విద్యుత్ శాఖ మంత్రి, మీ ఇంకో మంత్రి ఎందుకు చెప్పలే? దయచేసి నేను ఆ రాష్ట్ర మిత్రులను కూడా అడుగుతున్నా, ఏం ఆధారాలతో రాసిండ్రు? ఎవరు బాధ్యులను రాసిండ్రు? ఒక దిక్కు కమిషన్ విచారణ జరుగుతుంది, లేదా కమిషన్ అన్న వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, ఇవి ఏ ఆధారాలతో ఇవి రాసిండ్రు మీరు చెప్పండి అని. దొంగ లెక్క సాటంగా వచ్చింది చేసుకోవాలి చీకట్లో ముసుగులేసుకొని. నువ్వు రాయించిన రాతే నిజమైతే ఎందుకు బాజాబ్తా మాట్లాడి రాయించి చెప్పలేదు? అందులో అక్షరం అబద్ధమే ఉంది. ఇవాళ ప్రధాన పత్రికల్లో, ప్రధాన శీర్షికల్లో వచ్చిన వార్త విద్యుత్ పైన అక్షరం అబద్ధమే, అక్షరం చీకటి కోణమే. బహిరంగంగా మాట్లాడే దమ్ము లేదు. ఇంత జరిగితే ఏం మాట్లాడుతున్నారు? దీనికి సపోర్ట్గా ఇయ్యాల మాట్లాడే మేధావులు. ఏం జరిగింది మరి? 6,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? కేసీఆర్ రమణ సింగ్ గారికి ఇచ్చిండా? అందులో తిరిగి రమణ సింగ్ గారికి కేసీఆర్ గారు పంపిండా? ఆయన కొన్ని ఉంచుకొని పాపం మధ్యలో దత్తాత్రేయ గారిని కూడా పిలిచిండు రమణ సింగ్ గారు. అయ్యాల వారికి కూడా ఏమైనా పంపిందా? అది ఇప్పటికి కూడా కంటిన్యూగా చెల్లిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమని తింటుండా? దాంట్లో తెలంగాణ ప్రజల రూపాయిని అక్కడికి పంపించి వస్తే మాకు వచ్చే లాభం ఏంటి? ఏందన్నట్టు ఎంత స్పష్టంగా ఉన్న విషయం. దీనికి ఒక అబద్ధాన్ని సృష్టించి ఏదో జరిగిపోయింది చెప్పాలి. ఎగిరెగిరి మాట్లాడుతున్న బండి సంజయ్ రమణ సింగ్ను ప్రాసిక్యూట్ చేయమని చెప్పాలి. ఏది లేదు, ఎక్కడ ఒక అక్షరం వాస్తవం లేదు. ఆ కమిషన్ తేల్చేది అంతకన్నా లేదు. కేసీఆర్ ఉన్నట్టు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. అవకాశమే లేదు. ఏం మాట్లాడతాడు? నల్గొండ జిల్లాలో ఎందుకు పెట్టిరు ప్రాజెక్టు? నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టాలని ఎవడన్నా వ్యతిరేకిస్తే చెప్పుతో కొడతాం వాడిని, ఎవడైనా సరే వాడు. ఎందుకు? నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా? తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా లేదా? నల్గొండ జిల్లా అభివృద్ధి కావద్దా?
నల్గొండలో పెట్టి ఇక్కడ రాయలసీమలో పెట్టినట్టు ఆంధ్రలో పెట్టినట్టు ఎందుకు నల్గొండ జిల్లా మీద విషం కక్కుతున్నారు? కోదండరామ్ నల్గొండ జిల్లా కనబడతలేదా? తెలంగాణ ఉద్యమంలో మీ అందరికంటే ఎక్కువ కొట్లాడింది మేము నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా ఉద్యమకారుల మీదనే ఎక్కువ కేసులు అయినాయి. నల్గొండలో పవర్ ప్రాజెక్ట్ పెట్టడం తప్పని మాట్లాడుతున్నారు ఒక్కొక్క విధవ. గమనిస్తున్నారు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా. మాకాడ ఉన్న దద్దమ్మ నాయకుల గురించి కూడా చూస్తున్నారు. ఆనాడంతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు నాగార్జున సాగర్ నీళ్ళ విషయంలో నష్టం జరిగిన అనేక ప్రభుత్వ పథకాలకి నిధుల కేటాయింపులో నష్టం జరిగిన ఒక్కనాడు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఈ సన్యాసులు. ఆంధ్రలో చెప్పులు మోసుకుంటే తిరిగిండ్రు సీత కొరకు, భీమాముల కొరకు, ఆ తర్వాత మంత్రి పదవుల కొరకు ఒకరికోడు వెన్నుపోటు పొడుచుకుంటారు. మళ్ళీ ఇవాళ అదే పద్ధతిలో ఉంటున్నారు. నల్గొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టడం అనేది మా హక్కు తప్పకుండా.